తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నామన్న సీఎం రేవంత్. నేటి నుంచి తెలంగాణలో ప్రజాపాలన సంబురాలు. వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణ రైజింగ్ లో రెండు ప్రధాన అంశాలు, ఒకటి విజన్, రెండోది స్ట్రాటజీ. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం. ప్రజా సమస్యల పరిష్కారానికి నేతలు పనిచేయాలన్న చంద్రబాబు. నిత్యం ప్రజల్లో ఉంటేనే ప్రతినిధులకు మంచి పేరొస్తుందని హితవు. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ. కాంగ్రెస్ 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపణలు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే సహించేదే లేదు. బలవంతపు ఏకగ్రీవాలు ప్రజల స్వేచ్ఛకు, చైతన్యానికి విరుద్ధమన్న మంత్రి జూపల్లి. సీఎం రేవంత్ జిల్లాల పర్యటనపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు. గ్రామాల్లో ఎన్నికలుంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్న. ఐబొమ్మ రవిని చంపితే అలాంటి వారు మరో 100 మంది వస్తారు. సినిమా మాఫియాను ఉరితీయాలన్న సిపిఐ నేత నారాయణ. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స ఫైర్. బడాబాబుల మేలు కోసమే కూటమి ఆలోచిస్తోందని ఆరోపణలు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కరీంనగర్, హైదరాబాద్ ప్రస్తావన. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు. జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం. 30 దుకాణాలు దగ్ధం. భారీగా ఆస్తి నష్టం. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. ఎస్ఐఆర్ పై చర్చకు విపక్షాల పట్టు. ఎస్ఐఆర్ గడువును పెంచిన ఎన్నికల సంఘం. డిసెంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్ కు ఉందన్న మోడీ. తేనె ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించినట్టు వెల్లడి. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు మరో 4గురిపై కేసు నమోదు. ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులకు కస్టడీ. 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించిన ఢిల్లీ హైకోర్టు. తీరం వైపు తరుముకొస్తున్న దిత్వా తుఫాన్. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. ఛత్తీస్గఢ్ లో పోలీసుల ఎదుట లొంగిపోయిన 37 మంది మావోలు. రాంచీ వన్డేలో భారత్ విజయం. సౌత్ ఆఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపు. 6లో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్. షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించిన హిట్ మ్యాన్. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిరసనలు. అధికారుల అవినీతిపై విచారణకు డిమాండ్.